మేలుకో మిత్రమా, అవినీతి కుళ్ళు రాజకీయాలను చూసి యువతకు ఓటు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఒకప్పుడు రాజుల కింద బ్రతికాం, తర్వాత ఎక్కువ తక్కువ కులాలంటూ నీతి లేని కుళ్ళు రాజకీయాల్లో మగ్గిపోయాం. ఓటు వేయడం అనేది నీ హక్కు, అది లేనప్పుడు మిగతా వాటికి అర్థమే లేదు. డెబ్బై ఆరేళ్ల మన స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బందికానాలు, బ్రిటిష్ పాలనలో బానిస సంఖ్యలతో బ్రతికాం. మన మాన ప్రాణాలతో చెలగాటలాడే దుష్టులతో పోరాటాలు చేశాం. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధులు ఎందరో. అలా పోరాడి తెచ్చుకున్నా కాదు, సంపాదించుకున్న స్వతంత్రాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒకప్పుడు రాజుల కింద బ్రతికాం, తర్వాత ఎక్కువ తక్కువ కులాలంటూ నీతి లేని కుళ్ళు రాజకీయాల్లో మగ్గిపోయాం. ఇప్పుడు అవినీతి పరులు, దొంగలు, అత్యాచారాలు చేసే వాళ్ళకి మన స్వతంత్రాన్ని 100-200కి అమ్ముకుని మళ్ళీ అదే బానిస బ్రతుకుల్లోకి వచ్చాం. 76 స్వతంత్రంలో వచ్చిన మార్పు ఏది? ఇందుకేనా భగత్ సింగ్ తన ప్రాణాలను త్యాగం చేసింది? ఇందుకోసమైనా అల్లూరి సీతారామరాజు తోటాలకు తన గుండెలను చూపించి మరీ స్వతంత్రం కోసం పోరాడింది? నువ్వు వేసే ఒక్క ఓటు వల్ల జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో గ్రహించలేని దుస్థితిలో ఉన్నామన్న సంగతి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? మేలుకో మిత్రమా, అవినీతి కుళ్ళు రాజకీయాలను చూసి యువతకు ఓటు పట్ల ఆసక్తి తగ్గుతోంది. అలాంటి అవినీతిని తరిమి కొట్టాలంటే సరైన నాయకుడిని గుర్తించు. ఎలుగెత్తి ఎన్నుకోవాల్సిన బాధ్యత నీదే. నేను ఒక్కని ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఏం కాదులే అని చాలామంది భావిస్తున్నారు. నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రం కదా, అలాగే అందరూ ఓటు వేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అంతేకాదు, ఓటు వేస్తే అదో కిక్. ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించగలం, నడి రోడ్డును నిలబెట్టి నిలదీయగలం. కాబట్టే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఓటు వేసేయాలి. ప్రజాస్వామ్య వ్యతిరేకులకు చుక్కలు చూపించాలి. మార్పు కోరుకుంటే సరిపోదు, నువ్వు వెళ్ళి ఓటు వేసి ఆ మార్పును చూడాలి. ఓటేసే ముందు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కులం, మతం, పార్టీ ఇలాంటి వాటికి లొంగిపోయి ఓటు వేస్తే రేపటి రోజున నీ పిల్లల భవిష్యత్తు కోసం నీ కులం నిలబడదు, నీ పార్టీ నీ పిల్లల కడుపులో నింపదు. నీ ఓటు నీ పార్టీకి కాదు, కులాన్ని అడ్డు పెట్టుకుని హత్యా రాజకీయాలు చేసే నాయకులకి కాదు. రేపటి రోజున నీ పిల్లల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం నిలబడే వ్యవస్థను ఎన్నుకోండి. ఓటు వేయకపోవడం అంటే పోరాటం కాదు, ఒకరికి నువ్వు లొంగిపోవడమే. ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు. మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే. నువ్వు ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు అన్నారు ది గ్రేట్ నాన్సీ పెలోసి. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి తేడా ఉంది. ప్రజాస్వామ్యంలో నువ్వు ముందు ఓటు వేస్తావు, తర్వాత ఆదేశాలను పాటిస్తావు. నియంతృత్వంలో ఓటు ఉండదు, కేవలం బానిసత్వం మాత్రమే ఉంటుంది. ఏది కావాలో తేల్చుకో. ఓటు వేయడం అనేది నీ హక్కు, అది లేనప్పుడు మిగతా వాటికి అర్థమే లేదు. ఇది ప్రజలకు తమ గమ్యాలపై కంట్రోల్ని ఇస్తుంది. అందుకే వెళ్ళు, ఓటు వేయి.